మై ఛానల్. నేను ఈరోజు సాంబార్ పెట్టబోతున్నాను. ముందు పప్పు ఉడకబెట్టుకుంటున్నాను. పప్పుతో పాటు రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. రెండు కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇలా రెండు పెట్టేసుకొని పొయ్యి మీద ఇది ఉడుకుతూ ఉంటుంది. నేను నీళ్ళు వాకుని ఊడ్చుకొని వస్తాను. మీద నేను ఇడ్లీలు పెట్టుకున్నాను. ఈరోజు సాంబార్ పెట్టుకుంటున్నాను. సాంబార్లోకి కావాల్సినవి టమాటా ముక్కలు, ఆనగాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ, చిలకడదుంప, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, తాలింపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఉప్పు తగినంత, పసుపు, కారం, కొద్దిగా బెల్లం. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి తాలింపు పెట్టుకోవాలి. ఇంగువ. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్కటి. ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు, కారం, ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఉప్పు ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి. చింతపండు గుజ్జు పోసుకోవాలి. అలాగే మెత్తగా ప్యూరీలా చేసుకొని సాంబార్లో పోసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. సాంబార్ని ఒక 10 నిమిషాలు మరగనిచ్చేసి దింపేసుకుంటాను. వేసుకుంటున్నాను.